కుటుంబ యజమాని చనిపోతే ఉచితంగా 20,000 ఇచ్చే కేంద్ర ప్రభుత్వ పథకం. ఇలా దరఖాస్తు చేసుకోండి. పేద కుటుంబ యజమాని మరణించినప్పుడు ఆ నష్టం భావోద్వేగానికి గురికావడమే కాకుండా తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. అలాంటి అనేక కుటుంబాలు రోజువారీ ఖర్చులను తీర్చడానికి ఇబ్బంది పడుతున్నాయి, లేదా జీవించడానికి డబ్బు అప్పు చేయవలసి వస్తుంది. సంక్షోభ సమయాల్లో ఈ కుటుంబాలను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అంటే ఎన్ఎఫ్బిఎస్ను ప్రవేశపెట్టింది. దీనిని ఎన్ఎఫ్బిసి పథకమని కూడా పిలుస్తారు. ఈ సంక్షేమ కార్యక్రమం కింద ప్రాథమిక జీవనోపాధిదారుడు మరణించిన తర్వాత అర్హత కలిగిన కుటుంబాలకు ప్రభుత్వం 20,000 ఒకేసారి ఆర్థిక సహాయం అందిస్తుంది. అయితే అవగాహన లేకపోవడం వల్ల చాలా కుటుంబాలు ఇప్పటికీ ఈ కీలకమైన మద్దతును పొందలేకపోతున్నాయి. వాట్ ఈజ్ ద ఎన్ఎఫ్బిసి స్కీమ్? జాతీయ సామాజిక సహాయ కార్యక్రమం కింద 2017లో జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ప్రారంభించబడింది. సహజ లేదా ప్రమాదవశాత్తు మరణం కారణంగా ప్రధాన ఆదాయ వనరును కోల్పోయే దారిద్ర్యరేఖకు దిగువన నివసిస్తున్న కుటుంబాలకు తక్షణ ఆర్థిక ఉపశమనం అందించడం ఈ పథకం లక్ష్యం. ఈ చొరవ ద్వారా ప్రభుత్వం 20,000 నేరుగా కుటుంబానికి అవసరమైన ఖర్చులు మరియు అంత్యక్రియల ఖర్చులు లేదా రోజువారీ అవసరాలను నిర్వహించడానికి, వారికి కొత్త ఆదాయ వనరు దొరికే వరకు సహాయం చేయడానికి వారి బ్యాంకు ఖాతాకు బదిలీ చేస్తుంది. ఈ పథకం ప్రధానంగా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలోని రైతులు, రోజువారీ కూలీ కార్మికులు, చిన్న కార్మికులు మరియు ఆర్థికంగా బలహీనమైన కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఎన్ఎఫ్బిసి స్కీమ్. ఎన్ఎఫ్బిసి స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యం వారి ప్రధాన సంపాదికుడి మరణం వల్ల ప్రభావితమైన తక్కువ ఆదాయ కుటుంబాలకు సామాజిక మరియు ఆర్థిక భద్రతను నిర్వహించడం. 20,000 సహాయం మొత్తం సహాయపడుతుంది. తక్షణ గృహ మరియు అంత్యక్రియల ఖర్చులను కవర్ చేయడం, కుటుంబం తీవ్ర పేదరికంలోకి జారిపోకుండా నివారించడం, కొత్త జీవనోపాధి వనరు దొరికే వరకు తాత్కాలిక మద్దతు అందించడం. ఈ సకాలంలో సహాయం అందించడం ద్వారా ప్రభుత్వం పేద కుటుంబాలలో ఆర్థిక స్థిరత్వాన్ని ప్రోత్సహించడానికి మరియు ఆర్థిక దౌర్బల్యాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఎన్ఎఫ్బిసి పథకం ప్రయోజనాలకు అర్హత సాధించడానికి దరఖాస్తుదారులు ఈ క్రింది షరతులను తీర్చాలి. కుటుంబ ఆదాయం కుటుంబం దారిద్ర్యరేఖకు దిగువన బీపీఎల్ వర్గానికి చెందినదిగా ఉండాలి. మరణించిన వ్యక్తి వయసు మరణించిన వ్యక్తి మరణించే సమయానికి 18 మరియు 60 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. మరణించిన వ్యక్తి పాత్ర మరణించిన వ్యక్తి కుటుంబానికి ప్రధాన సంపాదికుడు లేదా యజమాని అయి ఉండాలి. నివాసం కుటుంబం చెల్లుబాటైన చిరునామా రుజువు కలిగిన భారతీయ నివాసి అయ్యుండాలి. కాలపరిమితి దరఖాస్తును మరణించిన తేదీ నుండి 2 సంవత్సరాల లోపు సమర్పించాలి. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునేటప్పుడు దరఖాస్తుదారులు ఈ క్రింది పత్రాలను జతచేయాలి. మరణించిన వ్యక్తి మరణ ధృవీకరణ పత్రం, మరణించిన వ్యక్తి మరియు దరఖాస్తుదారిని ఆధార్ కార్డ్, బీపీఎల్ రేషన్ కార్డ్, బ్యాంకు ఖాతా వివరాలు ఆధార్తో లింక్ చేయబడినది, నివాస ధృవీకరణ పత్రం, కుల ధృవీకరణ పత్రం వర్తిస్తే మాత్రం. హౌ టు అప్లై ఫర్ ద ఎన్ఎఫ్బిసి స్కీమ్. ఎన్ఎఫ్బిసి పథకం కోసం దరఖాస్తు చేసుకోవడం చాలా సింపుల్ మరియు స్థానిక ప్రభుత్వ కార్యాలయాల ద్వారా పూర్తి చేయవచ్చు. స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. మీ మండల్ లేదా తాలూకా లేదా తెహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఎన్ఎఫ్బిఎస్ దరఖాస్తు ఫామును తీసుకోండి. అవసరమైన అన్ని వివరాలను జాగ్రత్తగా పూర్తిచేసి అవసరమైన పత్రాలను జతచేయండి. పూర్తిచేసిన ఫామును తెహసీల్దార్ కార్యాలయానికి సమర్పించండి. దరఖాస్తును ఐకేపీ మరియు రెవెన్యూ శాఖ అధికారులు ధృవీకరిస్తారు. ధృవీకరణ తర్వాత ఫామ్ రెవెన్యూ డివిజనల్ ఆర్డర్ ఆఫీసర్ అంటే ఆర్డీఓకు మరియు తర్వాత ఆమోదానికి సెర్ప్ సీఈఓకు పంపబడుతుంది. ఆమోదం పొందిన తర్వాత మంజూరు చేసిన 20,000 మొత్తం ప్రత్యక్ష ప్రయోజన బదిలీ అంటే డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారి బ్యాంకు ఖాతాకు జమ చేయబడుతుంది. బెనిఫిట్స్ ఆఫ్ ద ఎన్ఎఫ్బిసి స్కీమ్. తక్షణ ఆర్థిక ఉపశమనం, ప్రాథమిక ఆదాయ వనరును కోల్పోయిన కుటుంబాలకు త్వరిత మద్దతును అందిస్తుంది, నేరు బ్యాంకు బదిలీ పారదర్శకతను నిర్ధారిస్తుంది మరియు మధ్యవర్తులను తొలగిస్తుంది, గ్రామీణ పేదలకు సహాయపడుతుంది, ముఖ్యంగా రైతులు, కార్మికులు మరియు చిన్న కార్మికులకు ప్రయోజనకరం. సులువైన దరఖాస్తు ప్రక్రియ. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవడం ఈజీ. ఒకేసారి సహాయం. అత్యవసర పరిస్థితుల్లో అత్యవసర ఖర్చులను తీర్చడానికి
20,000 ఏకమొత్తం సహాయపడుతుంది. ఇంపార్టెంట్ డీటెయిల్స్: ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం నిధులను సమకూరుస్తుంది మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా అమలు చేయబడుతుంది. ప్రతి ఏటా సుమారు 7,800 కుటుంబాలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందుతున్నాయి. అవగాహన లేకపోవడం వల్ల ఏటా 60 కోట్ల రూపాయలకు పైగా నిధులు తరచుగా ఉపయోగించబడకుండానే ఉండిపోతున్నాయి. దరఖాస్తులు చెల్లుబాటుగా ఉండాలంటే మరణించిన 2 సంవత్సరాలలోపు దరఖాస్తులను సమర్పించాలి. ఎన్ఎఫ్బీసీ స్కీమ్ జాతీయ కుటుంబ ప్రయోజన పథకం అంటే ఎన్ఎఫ్బీసీ అనేది ఆకస్మిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న పేద కుటుంబాలకు సామాజిక భద్రత మరియు ఆర్థిక రక్షణను నిర్ధారించడమనే లక్ష్యంగా పెట్టుకున్న ఒక కీలకమైన సంక్షేమ కార్యక్రమం. 20,000 ఆర్థిక నష్టం పూర్తిగా భరించకపోవచ్చు, కానీ కుటుంబానికి అది ఎంతో అవసరమైనప్పుడు అది ఎంతో అవసరమైన ఉపశమనాన్ని అందిస్తుంది. దురదృష్టవశాత్తు మరికొన్ని అర్హతగల కుటుంబాలకు ఈ ప్రయోజనం గురించి తెలియదు. కాబట్టి గ్రామ మరియు సముదాయ స్థాయిలో అవగాహన పెంచాలి. మీ ప్రాంతంలో ఎవరైనా కుటుంబాన్ని పోషించే వ్యక్తిని కోల్పోయుంటే వారు తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి ఎన్ఎఫ్బీసీ పథకం కింద దరఖాస్తు చేసుకుని ప్రభుత్వ సహాయం 20,000 పొందాలని నిర్ధారించుకోండి.